నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారీగా పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పులు 10.21 లక్షల కోట్లు దాటిన రుణం ఆదాయం కోసం పదే ప్రజలపై పన్నుల భారం మోపిన జగన్ అంచనాల మేరకు ఆదాయం లేకుండానే 5 ఏళ్లుగా ఏపీ బడ్జెట్ రాబడి లేక పెరగని ఖర్చులు రేపు 3 లక్షల కోట్లను మించి కొత్త పద్దు సమర్పించే అవకాశం జగన్లో రాజ్యసభ ఎన్నికల గుబులు సీట్లు చింపేసిన ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు పార్టీ నుంచి వెళ్లిపోకుండా సముదాయిస్తున్న ముఖ్య నేతలు తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీకి రేవంత్ విజ్ఞప్తి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ప్రాజెక్టుల అప్పగింతపై పోరుకు సిద్ధమవుతున్న భారాస నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నేడు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు భాజపాకు 370 సీట్లు తగ్గితే పదవి వదులుకుంటారా అని ప్రశ్న అందులో సగం వచ్చినా గొప్పేనని వెల్లడి H4 వీసాదారులకు అమెరికా తీపి కబురు ఆటోమేటిక్ గా ఉద్యోగ అనుమతులు ఇచ్చే వెసులుబాటు త్వరలో ప్రత్యేక బిల్లును ఆమోదించనున్న సెనేట్ ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల నెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పులు కుంపటి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిపై ఉన్న తలసరి అప్పును 2,04,365 రూపాయలకు చేర్చారు. అదంతా పన్నుల రూపంలో తిరిగి చెల్లించాల్సింది ప్రజలే. ఇలాంటి వాస్తవాలను దాచేస్తూ తన పాలనలో గణనీయమైన మార్పు వచ్చిందంటూ జగన్ గొప్పలు పోతున్నారు. అది మార్పు కాదని రాష్ట్ర ఆర్థిక రంగానికి వైకాపా సర్కార్ చేసిన గాయమని కాగ్ కడిగేస్తున్నా జర జాగ్రత్తని కేంద్రము హెచ్చరికలు చేస్తున్నా జగన్ తీరు మాత్రం మారడం లేదు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పులు చెల్లింపుల భారం జనవరి ప్రారంభానికే 10,21,000 కోట్ల రూపాయలు దాటింది. ఆ అప్పులు తీర్చేది ప్రజలే. ప్రభుత్వం తనకొచ్చే రాబడి నుంచే ఈ రుణాల్ని చెల్లిస్తుంది. ఆదాయంలోనూ 70% ప్రజల నుంచే పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అంటే ప్రభుత్వ అప్పులు పెరిగే కొద్దీ పౌరులపై పన్నుల భారం అదే స్థాయిలో పెరిగిపోతుంది. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో పన్నులు ఛార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారం 1,08,000 కోట్లు. ఏపీలో అమలవుతున్న పన్నులకు పొరుగు రాష్ట్రాల్లో పన్నులకు చాలా తేడా ఉంటోంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కన్నా ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరల భారం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో లీటరు పెట్రోల్ ధర 111 రూపాయల 87 పైసలుగా ఉంటే కర్ణాటకలో 101 రూపాయల 94 పైసలే. తమిళనాడులో 102 రూపాయల 70 పైసలు, ఒడిశాలో 103 రూపాయల 19 పైసలు, తెలంగాణలో 109 రూపాయల 66 పైసలుగా ఉంది. ఏపీలో లీటరు డీజిల్ ధర 99 రూపాయల 61 పైసలు ఉంటే కర్ణాటకలో 87 రూపాయల 89 పైసలు, తమిళనాడులో 94 రూపాయల 24 పైసలు, ఒడిశాలో 94 రూపాయల 76 పైసలు, తెలంగాణలో 97 రూపాయల 82 పైసలు ఉంది. ఈ అదనపు భారంతో ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి అంచనా చూస్తే పన్నుల రాబడి 1,43,089.37 కోట్ల రూపాయలుగా, పన్నేతర రాబడి 15,400 కోట్లుగా ఉంది. కేంద్ర గ్రాంట్లు 46,834.64 కోట్ల రూపాయలు కాగా మొత్తం 2,06,224.01 కోట్ల రూపాయలుగా రాబడి అంచనా వేశారు. ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం సమకూరాలంటే 70 రూపాయల్ని పన్నుల రూపంలో ప్రజల జేబుల్లో నుంచి తీసుకుంటుంది. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇతర సుంకాల్ని ప్రజలపైనే వేస్తుంది. జగన్ సీఎం కుర్చీ ఎక్కాక ఆస్తి కొనాలన్నా, దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా చెల్లించాల్సిన ఫీజుల్ని భారీగా పెంచేశారు. ఆఖరికి కొన్ని ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువను మించిపోయి రిజిస్ట్రేషన్ ధరల్ని నిర్ణయించారు. అలాగే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. మద్యంపై పన్నులు పెంచుతోంది. ఫలితంగా శ్రమజీవుల స్వేద ఫలం మద్యం రూపంలో సర్కార్కు చేరుతోంది. 2019-20లో ఎక్సైజ్ పన్ను రూపంలో ఏపీకి 6,914.75 కోట్ల రూపాయలు వస్తే ఈసారి 18,000 కోట్ల వరకు వసూలు చేసుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. కొత్త వాహనాలపై జీవితకాలపు పన్ను పెరిగిపోయింది. హరిత పన్ను విధిస్తోంది. ఈ రెండింటి రూపంలో ఏటా ప్రజల నుంచి 409 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఆర్టీసీ
ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల్ని 3 సార్లు పెంచేసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలపై చెత్త పన్ను వేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో 3,47,944.64 కోట్ల రూపాయల అప్పును తీర్చాలి. అంటే అసలు వడ్డీని తీర్చేందుకు ఏడాదికి సుమారు 40,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ కార్పొరేషన్ల అప్పులు, ఇతర పెండింగు చెల్లింపుల భారాలు కలిపితే రాబోయే 5 ఏళ్లలో ఏడాదికి 93,000 కోట్ల నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయలకు ఈ చెల్లింపుల భారం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అప్పుల ద్వారా సమకూరిన నిధుల్ని ఆస్తుల సృష్టికి, ఆదాయం పెంపునకు వెచ్చించకుండా రెవెన్యూ వ్యయానికి మళ్లించింది. ఫలితంగా రాబడి పెరగలేదు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చాలంటే ప్రభుత్వం సహజంగా పన్నుల భారం మోపే ప్రమాదమే ఎక్కువ. చివరికి ఆ అప్పుల భారం ప్రజలపైనే పడుతోంది. వైకాపా పాలనలో 5 ఏళ్ల బడ్జెట్లను చూస్తే అంచనాల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ బడ్జెట్ ఖర్చుల చేతలు మాత్రం గడప దాటట్లేదు. రాబడులు అంతంత మాత్రంగా ఉండగా బడ్జెట్ స్వరూపంలో పెరుగుదల లేదు. ఈ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ సర్కారు రేపు 3 లక్షల కోట్లను మించిన అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను రేపు సమర్పించనుంది. దాదాపు 3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది. అయితే అంచనాల స్థాయిలో వనరులు సమకూరుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిసెంబరు ప్రారంభంలోనే బడ్జెట్ అంచనాల్ని తీసుకుని కసరత్తు చేసి దాదాపు 3,20,000 కోట్లతో పద్దు రూపకల్పన చేసినట్లు సమాచారం. వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చుల్ని పరిశీలిస్తే అనేక సందర్భాల్లో చాలా వ్యత్యాసం ఉంటోంది. ఏ ఏటికా ఏడు బడ్జెట్ స్వరూపం పెంచుకునే విషయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంటోంది. 2019-20 నుంచి 2020-21 నాటికి 2% తక్కువ మొత్తంతో బడ్జెట్ సమర్పించారు. తరువాతి సంవత్సరంలో 2% మాత్రమే అంచనాలు పెంచారు. 2022-23లో దాదాపు 11.7% మేర బడ్జెట్ అంచనాలు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల కనిపించింది. 5 ఏళ్లలో సాధించాల్సిన స్థాయిలో బడ్జెట్ మొత్తంలో ప్రగతి కనిపించడం లేదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ఆదాయ ద్వారాలు తెరవకుండా, పారిశ్రామిక, సేవారంగం వృద్ధి చెందే కార్యకలాపాలు చేపట్టకపోవడంతోనే రాబడులు, వాటితో పాటే ఖర్చులు పెరగలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఖర్చులు తక్కువే ఉంటున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 76% మాత్రమే ఖర్చు చేయగలిగారు. 2020-21, 2022-23 సంవత్సరాల్లో అంచనాలతో పోలిస్తే 83% ఖర్చు చేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం 93% ఖర్చు చేసినట్లు చెబుతున్న వాస్తవ లెక్కలు ఈసారి వెల్లడించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,79,279.27 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి 10 నెలల్లో 67% ఖర్చు చేసినట్లు కాగ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్ అంచనాల్లో మూలధన వసూళ్లకు కాగ్ ఇచ్చిన లెక్కల్లో మూలధన వసూళ్లకు మధ్య దాదాపు 20,000 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే సమర్పిస్తుంది. ఎన్నికల తరువాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు చింపేసిన ముఖ్యమంత్రి జగన్ వారి నుంచి వ్యతిరేకత రావడంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పటికే కొందరు వైకాపాకు గుడ్ బై చెప్పి బయటకు వెళ్లిపోగా మరికొందరు సిద్ధమవుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అందరూ ఓటు వేస్తేనే వైకాపా అభ్యర్థులు నెగ్గే పరిస్థితి ఉండటంతో వారు చేజారకుండా బుజ్జగింపులకు దిగారు. రోజు కొంతమందిని పిలిపించి బుజ్జగిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు ఆదిమూలపు సతీష్ను ఇన్ఛార్జిగా నియమించడంతో అసంతృప్తిగా ఉన్న అక్కడి ఎమ్మెల్యే సుధాకర్ను సీఎంఓకు పిలిపించారు. పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేను సముదాయించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. రాజంపేట ఇన్ఛార్జిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ప్రకటించడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే మేడాను ముఖ్య నేతలు బుజ్జగించారు. ఇకపై రోజు పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించి వారిని సముదాయించాలని సీఎం, వైకాపా ముఖ్య నాయకులు నిర్ణయించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేసిన వైకాపా 7వ జాబితాపై కసరత్తు చేస్తోంది. మరికొన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై ముఖ్యమంత్రి జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. ఈ మేరకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే
కంగాటి శ్రీదేవి సీఎంఓకు వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిశారు. చీరాల అసెంబ్లీ టికెట్ కోసం ఆమంచి కృష్ణమోహన్ మరోసారి తాడేపల్లిలో కనిపించారు. బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట చిన్నప్పలనాయుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సీఎంఓకి వచ్చారు. నంద్యాల జిల్లాలో పలు ఎమ్మెల్యే స్థానాలు మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలను పిలిపించారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ముస్లింను నిలపడంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించగా మాగుంటకే ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు. లేకుంటే తాను సూచించిన వారికి ఇవ్వాలని బాలినేని కోరినా సీఎం పట్టించుకోలేదు. దీంతో బాలినేని అలకబూనారు. ఒంగోలు అభ్యర్థిగా చెవిరెడ్డిని ఖరారు చేయడాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఒంగోలు సీటుపై సీఎం నిర్ణయం ఉత్కంఠ కలిగిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరం కోసం తెలంగాణ బడ్జెట్ సిద్ధమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో ఉంది. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. అందుకనుగుణంగా పద్దు సిద్ధం కానుంది. లేని గొప్పలు వద్దని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఆ ప్రకారమే 2024-25 బడ్జెట్ రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ 2,90,000 కోట్లకు పైగా బడ్జెట్ తీసుకువచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం 1,56,000 కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం 1,00,000 కోట్ల వరకు, రెవెన్యూ రాబడులు 1,25,000 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన ఖర్చు 2 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 20,000 కోట్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2024-25 వార్షిక బడ్జెట్ను ఖరారు చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కోరారు. ఢిల్లీ వెళ్లిన సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటితో కలిసి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను సోనియా గాంధీకి రేవంత్ వివరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 5 నుంచి 10 లక్షలకు పెంపు హామీలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను త్వరలో అమల్లోకి తేనున్నట్లు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు సోనియాకు వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన గ్రాంట్ 1,800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మూసీ నది ముఖభాగం ప్రాంత అభివృద్ధికి నిధులు ఇప్పించాలని కోరారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ పీఈసీ నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ భేటీలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం ఆశావహులు చేసుకున్న 309 దరఖాస్తులను పరిశీలిస్తారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలించి అర్హులైన నాయకులను ఎంపిక చేస్తోంది. పార్టీ ఎన్నికల కార్యాచరణపైన పీఈసీ చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, ఇతర సభ్యులు పాల్గొంటారు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీకి అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 48, వరంగల్ నుంచి 42, పెద్దపల్లి 29, భువనగిరి 28, నాగర్ కర్నూలు 26, ఆదిలాబాద్ నుంచి 22 దరఖాస్తులు అందాయి. అతి తక్కువగా మహబూబ్ నగర్ నుంచి 4, జహీరాబాద్ 6, మెదక్ నుంచి 11 దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో పోరాటానికి సిద్ధమవుతున్న భారాస నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 3 నెలల తరువాత నేడు తెలంగాణ భవన్కు రానున్న భారాస అధినేత కేసీఆర్ నల్గొండ సభకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటం, ప్రభుత్వంపై ఒత్తిడి వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం నుంచి జరగనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపైన నేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని చెప్పినట్లు భాజపాకు 370 సీట్లు రాకపోతే మోదీ ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటారా అని ప్రశ్నించింది. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపై మోదీ పదే పదే వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ ఖండించింది. ప్రధాని చెప్పిన సీట్లలో సగమైనా రావాలంటే ఆయన తన వక్తృత్వ నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించింది. కాంగ్రెస్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ నిద్రపోరని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బంధుప్రీతి గురించి ప్రధాని మాట్లాడటంపై ఖర్గే మండిపడ్డారు. తమ నాయకులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశ స్వేచ్ఛ, ఐక్యత, సమగ్రత కోసం భాజపా నుంచి ఎవరు తమ జీవితాలను త్యాగం చేశారని ఎక్స్లో ప్రశ్నించారు. దేశంలో ధనిక, పేద అనే 2 కులాలు మాత్రమే ఉన్నాయని మోదీ చెబుతుంటారని, అయితే సోమవారం పార్లమెంట్లో తనను తాను అతిపెద్ద ఓబీసీగా ఆయన అభివర్ణించుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకరిని చిన్నగా, మరొకరిని పెద్దగా భావించే ఈ మనస్తత్వాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యమని ఎక్స్లో రాహుల్ సూచించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400కు పైగా సీట్లు, ఒక్క భాజపానే 370 సీట్లు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని రోడ్ మ్యాప్ ఇచ్చారని పేర్కొంది. గత 10 ఏళ్లలో భారత్ను ముందుకు తీసుకువెళ్లడానికి చేసిన ప్రామాణికమైన పని గురించి ప్రధాని మోదీ ప్రతిస్పందన ఉందని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రధాని అద్భుతమైన రోడ్ మ్యాప్ను రూపొందించారని ఆయన అన్నారు. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ అభినందించారు. పాత ప్లాప్ ఉత్పత్తులను విక్రయించడం కొనసాగించినట్లయితే కాంగ్రెస్ దుకాణం మూతపడుతుందని మోదీ సూచించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ సలహాను మంత్రంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలు ఫ్లాప్ అయ్యాయని, 3 రాష్ట్రాల్లో ఆయన యాత్ర చేస్తే అన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిందని నిశిత్ ప్రమాణిక్ విమర్శించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికల విధుల్లో వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ వైకాపా మాత్రం వాలంటీర్ల ద్వారా ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో కొందరు వాలంటీర్లు ఓటర్ల జాబితా పట్టుకుని ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ప్రొఫార్మాతో పకడ్బందీగా వివరాలు సేకరిస్తున్నారు. ఓటరు పేరు, కులం, ఉపకులం, ఓటర్ ఐడి కార్డు నెంబరు, పోలింగ్ బూత్ వివరాలు, ఫోన్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. వీటన్నింటితో పాటు ఓటరు ఏ పార్టీ మద్దతుదారుడో వివరాలు సేకరిస్తున్నారు. ఇలా చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో తమకేం తెలియదని ఓటర్ల జాబితా కార్పొరేటర్ ఇచ్చారని వాలంటీర్లు చెప్పుకొచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ వాలంటీర్లు ఓటర్ల మతం, కులం, ఏ పార్టీ మద్దతుదారులో వివరాలు సేకరిస్తున్నారు. వాలంటీర్లు ఓటర్ల వివరాలు సేకరించడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ వివరాలు చెప్పొద్దని సూచించారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఈ ఓటర్ లిస్టు గందరగోళం చేస్తున్నారు. వాలంటీర్ దగ్గరికి ఈ ఒక్క ఓటర్ లిస్ట్ ఎట్టాలి? వాలంటీర్కి ఏం సంబంధం? ఈ ఓటర్ ఇంటింటికి వెళ్ళి క్యాస్ట్ అడగాల్సిన సంబంధం ఏముందని చెప్పి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గుంటూరు నగర ప్రజలు అలర్ట్గా అండి. మీరు ఇంటికి ఎవరు వచ్చినా కూడా మీ క్యాస్ట్ డీటెయిల్స్ కానీ ఇవ్వబాకండి. దీనివల్ల వాళ్ళు ఏం ప్రమాదం ముట్టుకొస్తో తెలియదు. తప్పకుండా మీ ఓట్లు జంబ్లింగ్ చేస్తున్నాయి. పాత డోర్ నెంబర్లోనే ఓట్లు వచ్చిన లిస్టులో డబుల్ ఎంట్రీలు ఉన్నాయి ఇందులోనే. అలాగే డెత్ సగం వరకు తీయలేదు. 120 బూత్ నెంబర్లో కూడా ఇందాక ఒక డివిజన్ వైజ్ గా మార్చి పక్కన పెట్టారు ఓట్లు కూడా. దీన్ని మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ శ్రేణులు ఖండిస్తున్నాం. సామాజిక మాధ్యమాలు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, బెదిరిస్తున్నారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 509, 506తో పాటు 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనతో పాటు సోదరి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగులు పెడుతున్నట్లు ఆధారాలు సైతం సమర్పించారు. శత్రుశేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నాయ్, ఎన్నికలకు పనికొస్తారు అని వర్రా రవీందర్ రెడ్డి పోస్ట్ చేశాడు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రైలింగ్స్ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ప్రత్యేక బస్సుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల మధ్యలో ఎక్కడా ఆగకుండా 25 చేంజింగ్ స్క్వాడ్ టీంలను అందుబాటులో ఉంచుతామన్నారు. 2 ఏళ్లకోసారి వచ్చే మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతరకు 10 రోజుల ముందే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. దాదాపుగా మేడారం చుట్టుపక్కల అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ నేషనల్ హైవే కొద్దిగా పెండింగ్ ఉంది. ఇంకా అటు కొండాయి దిక్కు ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ తోటి, తర్వాత కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క కొన్ని గతంలో బిల్లుల ప్రాబ్లమ్స్ తోటి కొన్ని పెండింగ్ ఉండే, అవి కూడా స్పీడప్ చేస్తున్నాం. వచ్చిపోయేటువంటి భక్తులకు మంచినీళ్ళు కానీ, స్నానఘట్టాల దగ్గర బాతింగ్ ట్యాప్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, అదేవిధంగా డ్రింక్ అన్ని రకాలుగా ఏర్పాటు చేసినాం. ఇంకా ఏదన్నా పెండింగ్ ఉన్నా కూడా 10వ తారీఖు కంప్లీట్ అయిపోతే ఇంకా 10 రోజులు ఉంటుంది మాకు. ఈసారి బస్ స్టాండ్లు కూడా ఎక్కువ పెంచినాం, 20 ఎకరాలు అదనంగా గతం కంటే. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఎక్కువ చేయడం జరిగింది. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్తో బాధపడుతున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల విస్తరించిన ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో క్యాన్సర్ బయటపడిందని పేర్కొంది. క్యాన్సర్ రకం ఏమిటో మాత్రం చెప్పలేదు. 75 ఏళ్ల రాజు చార్లెస్ III సోమవారం నుంచి సాధారణ చికిత్స తీసుకుంటున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. వీలైనంత త్వరగా చార్లెస్ III పూర్తి విధిలోకి రావాలనుకుంటున్నారని, చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని పేర్కొంది. ఈ సమయంలో ఇతర సీనియర్ రాజకుటుంబీకులు అధికారిక పనులు నిర్వర్తించనున్నారని తెలిపింది. H4 వీసాదారులకు అమెరికాలో ఉపాధి దొరకడం ఇకపై సులువు కానుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లును అమెరికా సెనేట్ త్వరలోనే ఆమోదించనుంది. దీనివల్ల సుమారు 1,00,000 మందికి లబ్ధి కలగనుంది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్ల లోపు ఉన్న వారి పిల్లలకు H4 వీసాలు జారీ చేస్తుంటారు. H4 వీసాదారులు అమెరికాలో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ I-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రక్రియ పూర్తయి అనుమతులు వచ్చేందుకు ఏడాది సమయం పడుతుంటుంది. దానివల్ల వారు పలు ఉద్యోగ అవకాశాలు కోల్పోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను మార్చి H4 వీసాదారులకు ఆటోమేటిక్గా ఉద్యోగ అనుమతులు మంజూరయ్యేలా రూపొందించిన బిల్లుకు త్వరలో ఆమోదం లభిస్తుందని శ్వేతసౌధం ఆదివారం వెల్లడించింది. సెనేట్లో ఈ మేరకు రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలిపింది. ప్రవేశ పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం కొరడా జుడిపించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ 2024ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజ్కి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లను సృష్టించినా కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా పడనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్ వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది. వారితో చేతులు కలిపిన అధికారులను శిక్షించనుంది. ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డు ఈ ఏడాదికి భారత సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్లకు దక్కింది. ఇద్దరూ కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ పాటకు జాన్ మెక్లాఫ్లిన్ గిటార్, జాకీర్ హుస్సేన్ తబలా, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ వాయించగా శంకర్ మహదేవన్ ఆలపించారు. మొత్తం 8 మంది కలిసి శక్తి బ్యాండ్ పేరిట కంపోజ్ చేసిన ఈ ఆల్బంపై అంతర్జాతీయంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతి విషయంలో తనను ప్రోత్సహించిన తన భార్యకు అవార్డును అంకితమిస్తున్నట్లు శంకర్ మహదేవన్ ప్రకటించారు. జాకీర్ హుస్సేన్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ విభాగంలో కూడా పురస్కారం అందుకున్నారు.